సోషల్ మీడియా ఉన్న ట్రోల్స్ లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఫేస్ చేయడం వేరు. వాళ్ళు ఎవరు కూడా మన ఎదురుగా వచ్చి మాట్లాడరు. సో ఇప్పుడు ఏంటంటే ఎదురుగా వచ్చి నువ్వు ఇది అని మాట్లాడే సిచ్యువేషన్ వాళ్ళకి ఉంటుంది. మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎలా మాట్లాడాల్సి వస్తుంది? మేము వచ్చి కూర్చోమని చెప్తా అని కూర్చోకపోతే ఊరుకోరా అంటే అప్పుడు అన్నాడు కానీ ఇలా మాట్లాడుతుంటే తెలియట్లేదు. నేను ఎదురుగా కూడా చాలా మంది ఫేస్ చేశాను. ఎందుకంటే మా లైఫ్ అలాంటిది. మేము పొలిటికల్ లైఫ్ నుంచి వచ్చాం. ఎదురుగా కూడా చాలా ఫేస్ చేశాను. లక్షలు వేల కూడా కాదు, కోట్ల మంది ఫేస్ చేశాను. నేను అన్ని చేయగలను. ఆల్రెడీ ఒక మూవీలో యాక్ట్ చేశాను, అది వస్తుంది. ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ లో ఎవరు జెన్యూన్ గా ఆడుతున్నారని మీరు అనుకుంటారు? నాకైతే ఇంతవరకు అందరూ మాస్టర్లు. మమ్మల్ని ఏ నెగిటివ్ గా చూస్తారు? ఏమైంది? ఇప్పుడు నా ఫస్ట్ లైఫ్ నాకు నచ్చక, శ్రీన్ గారు ఫస్ట్ లైఫ్ లో హ్యాపీగా లేక మేము పెళ్లి చేసుకున్నాం. అందుకని ఏం నెగిటివ్ ఉంది? కొంతమంది చేశారు. అదే ఎందుకు అంటున్నా, ఎందుకు ఎవడు చేయదు మేమైనా చేసామా? వాళ్ళు ఏం మార్చుకుంటే కరెక్ట్ వద్దు, నేనేమి చెప్పను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొని వచ్చా. సో బిగ్ బాస్ 9 కంటెస్టెంట్. సో రఫ్ ఆడిస్తా అని అంటున్నారు. బట్ అంటే సోషల్ మీడియాలో ఈవిడ ఉన్న బజ్కి ఇప్పుడున్న బిగ్ బాస్ బజ్కి చూస్తే ఒక వేరే లెవెల్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో బిగ్ బాస్ 2.0కి మాధురి గారి 2.0 యాడ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు బాగున్నారా? ఇంత పద్ధతిగా మాట్లాడుతుంటే మనకు సెట్ అయినట్లేదు. సో సో అంటే పేరు వినగానే చాలా వైబ్ అనుకున్నాం. మంచిగా నువ్వు తర్వాత మీకు కాల్ చేసా, బట్ అన్ఫార్చునేట్లీ వెళ్ళట్లేదు రాజేష్ అని అన్నారు. సో ఏంటి మళ్ళీ సడన్ గా అక్కడ స్విచ్ ఆన్ చేశారా సారు? ఓకే బటన్. అంటే ముందైతే ఒప్పుకోలేదు, ఎందుకంటే కొంచెం బిజినెస్ అవి బిజీగా ఉన్నాం కాబట్టి. చాలా ప్లాన్స్ కూడా ఉన్నాయి అండ్ పొలిటికల్ కూడా అక్కడ ఊర్లో బిజీగా ఉన్నాం. కానీ కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి శ్రీన్ గారు గమనించి మళ్ళీ కొంచెం సపోర్ట్ చేసి ఓకే చెప్పి పంపించారు. మెయిన్ అతను ఉండలేరు నేను వెళ్తే, అదే మెయిన్ రీజన్ నేను వెళ్ళకపోవడానికి. కానీ ఇన్ని రోజులు వదిలి ఉంటారా మరి? అదే కష్టం, ట్రై చేయాలి. అంటే బిజినెస్ మంచి రూట్ లో వెళ్తుంది అండ్ ఫర్దర్ గా బ్రాంచెస్ కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఇంకోటి, వైజాగ్ లో ఒకటి ప్లాన్ చేసుకున్నారు. అంటే శారీస్ గురించి అంటే ఎక్కువగా లేడీస్ కే తెలుస్తాయి. అన్ని శ్రీన్ గారు బాధ్యత తీసుకుంటారు. సో ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఒకసారి శ్రీన్ గారు 100% మేనేజ్ చేసుకుంటారని నమ్మకం నాకు ఉంది. అండ్ మిగతా అంతా నేను అరేంజ్ చేసే వెళ్తున్నాను. సూపర్. అంటే ఎక్కువ భారం పెట్టకుండా అయితే అంతే. రైట్. బిగ్ బాస్ గురించి చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 4 వీక్స్ అయిపోయింది. సో మీరు బయట ఉన్నారు కాబట్టి మీకు ఒక మాస్క్ ఎవరు, మాస్క్ లేని వారు ఎవరు అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో మాధురి గారు బిగ్ బాస్ కి యాక్సెప్ట్ చేయడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? అంటే ఒక రియాలిటీ షో కదా. సో ఇప్పుడు నాకున్న ముందు స్టార్టింగ్ అంతా నేను నా మీద అంతా నెగిటివిటీ ఉండేది. మాక్సిమం అంతా నేను ఒకవైపు ఉంటే సొసైటీ అంతా ఒకవైపు ఉంది. తర్వాత ఏమైంది, 80% పీపుల్ నా దగ్గరికి వచ్చారు, 20% పీపుల్ అపోజ్ చేస్తారు. సో ఆ 20% పీపుల్ కూడా ఎందుకు అలాగే ఉండాలి? సో ఈ రియాలిటీ షోలో ఉన్నారనుకుంటాను, ఇంకా ఉన్నారని అనుకుంటున్నాను. కొన్ని సోషల్ మీడియా ఇంకా కొన్ని కామెంట్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఉన్నారేమో అనుకుంటున్నాను. సో ఈ రియాలిటీ షో కాబట్టి ఎంత రియల్ గా మనం ఎంత యాక్ట్ చేసినా ఏదో ఒక రోజు రియల్ గా ఉండక తప్పదు. కష్టం. యాక్టింగ్ అనేది అక్కడ కష్టం. గంట 2 గంటలు మేనేజ్ చేయగలం, స్ట్రాటజీ అప్లై చేయగలం, కానీ ఏదో ఒక రోజు మనం అయితే బస్ట్ అయిపోయి మన రియాలిటీ అనేది బయటకు వస్తుంది. సో వాట్ ఈస్ మాధురి అని ఆ మిగతా కూడా తెలుసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మరి. అండ్ అంటే దివ్యల మాధురి, దువ్వాడ మాధురి, బిగ్ బాస్ మాధురి ఈ జర్నీ చూసుకుంటే అంటే ఎక్కడో శ్రీకాకుళం నుండి హైదరాబాద్ లో ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ లోకి అడుగు పెడుతున్నారు. సో ఫస్ట్ ఎగ్జాక్ట్ నాకైతే హ్యాపీగానే ఉంది. అండ్ ఎందుకంటే మన శ్రీకాకుళం జిల్లా ఎప్పుడు వెనుకబడిన జిల్లాగా ఉండిపోయింది ఇప్పటికి స్టిల్. సో నాకు ప్రౌడ్ గానే ఉంది మన జిల్లా నుంచి ఒక అమ్మాయిగా కూడా ఒక ఉమెన్ గా ఫస్ట్ టైం ఒక ఉమెన్ గా శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం, ఒక మదర్ ని. సో నేను వెళ్ళడం అనేది నాకైతే హ్యాపీగానే ఉంది. నా జిల్లా సపోర్ట్ కూడా నాకు బాగా ఉంటుందని నమ్ముకుంటున్నాను. సో చూద్దాం మరి ఎలా. జనరల్ గా శ్రీకాకుళం జిల్లా అంటే కొంచెం వెనకబడ అంటారు. అంటే స్లాంగ్ గానీ, మన స్లాంగ్ గానీ కొంచెం ఎటకారంగా మాట్లాడే అవకాశం. అలా ఉంది, ఎవరి స్లాంగ్ వాళ్ళకే గొప్ప, మన భాష మనకే గొప్ప, మిగతా వాళ్ళ భాష మిగతా వాళ్ళకే గొప్ప. అది స్లాంగ్ అనేది మనకి మనకు చాలా కాలం నుంచి వస్తుంది. అది ఎలా పోతుంది? ఎవరిది వాళ్ళకే గొప్ప. బిగ్ బాస్ అంటే ఎక్కువగా మెంటల్ గేమ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు సైలెంట్ గా కూర్చుని ఎవరో ఒకరు వచ్చి కెలుకుతూనే ఉంటారు. సో అంటే మీరు లైఫ్ లో ఎన్నో చూసారు. సోషల్ మీడియా ఉన్న ట్రోల్స్ లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఫేస్ చేయడం వేరు. వాళ్ళు ఎవరు కూడా మన ఎదురుగా వచ్చి మాట్లాడరు.
సో ఇప్పుడు ఏంటంటే ఎదురుగా వచ్చి నువ్వు ఇది అని మాట్లాడే సిచ్యువేషన్ వాళ్ళకి ఉంటుంది. మీకు తెలియట్లేదు, నేను ఎదురుగా కూడా చాలా మందిని ఫేస్ చేశాను. ఎందుకంటే మా లైఫ్ అలాంటిది, మేము పొలిటికల్ లైఫ్ నుంచి వచ్చాం. ఎదురుగా కూడా చాలా ఫేస్ చేశాను. లక్షలు వేల కూడా కాదు, కోట్ల మంది ఫేస్ చేశాను. అలాంటిది జస్ట్ 15-20 మెంబర్స్ తో అనేది మాధురికి చాలా సింపుల్ థింగ్. చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను ఉండేది పీపుల్ తో, నేను ఉండి ట్రావెల్ చేసేది పబ్లిక్ తో. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా లైఫ్ పబ్లిక్ లైఫ్. మేము రోజు మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు మేము ఎప్పుడు జనాలతోనే ఉంటాం. సో ఎంతో మందిని ట్యాకిల్ చేస్తూ వస్తాం. హౌస్ లో జస్ట్ 15-20 మెంబర్స్ ని ట్యాకిల్ చేయలేదా మాధురి. సో అంటే మీరు మీ వాయిస్ కావచ్చు ఇదంతా గట్టిగా ఇస్తారని అందరికీ అర్థమైపోయింది, తెలుసు కూడా, ఎందుకంటే మీ వీడియోస్ బిఫోర్ చూసినప్పుడు కూడా. బట్ అక్కడ ఫిజికల్ టాస్క్లు కావచ్చు, సో టాస్క్లు కూడా మాక్సిమం నేను చేస్తాను. నా ఎఫర్ట్స్ 100% నేనైతే ఇస్తాను. టాస్క్లు ఆడుకున్నా ఉండేంత మరీ వీక్ గా నేనేమి లేను. మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను, ఫిజికల్ కూడా ఓకే. మరి అంత ఆడలేకపోయినా నా 100% ఎఫర్ట్ అయితే నేను ఇస్తాను. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా అంటే ఉండదు, మెన్ ఆర్ ఉమెన్ డిఫరెన్స్ లేకుండా స్ట్రెంత్ మీద వెళ్తుంటుంది అనమాట. సో అంటే మాధురి గారు మైండ్ తో ఆడతారా లేకపోతే స్ట్రెంత్ ఆడతారా? మాధురి గారనే కాదు, ఉమెన్ ఎప్పుడు కూడా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటదండి వెన్ కంపేర్ టు మెన్. మీరు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే మేము మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం. సో ఎందుకు ఒక మగాడికి అమ్మాయికి ఏజ్ డిఫరెన్స్ పెళ్లి చేస్తారంటే, మీకంటే ఒక 5 years ఆలోచన శక్తి మాకు ముందు ఉంటుంది కాబట్టి మీకంటే 5 సంవత్సరాలు చిన్న వాళ్ళలో మీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. సో అంత తెలివితేటలతో ఉంటది ఒక మహిళ. సో మా మెంటల్ స్ట్రెంత్ కి మీరు సరిపోలేరు మగవాళ్ళు, మీ ఫిజికల్ స్ట్రెంత్ కి మేము సరిపోలేం. సో అలాంటి స్ట్రాటజీస్ అప్లై చేస్తే అది గేమ్ ఈక్వల్ కూడా కాదు. మనం పార్టిసిపేట్ చేస్తామా లేదా, మన ఎఫర్ట్స్ మనం పెట్టామా లేదా అనేది ఇంపార్టెంట్. గెలిపోవటం అనేది ఎవరైనా నిర్ణయిస్తారు. లైఫ్ అంటేనే ఒక స్ట్రగుల్, పోరాడుతూనే ఉండాలి. అది గెలిచామా ఓడామా అని అనవసరం. జనరల్ గా అంటే శ్రీను గారు చూసుకుంటే బయట ఎక్కడ ఫుడ్ తిన్నారు, సో సింపుల్ గా ఇంట్లోనే తింటారు, బయట ఎక్కువగా ఈ మధ్యన మీకు అలవాటు అయిపోయారు, బాగా మీ చేతి వంట తినడమే అలవాటు అయింది. సో మరి ఎలా చాలా కష్టంగా ఉంది అసలు, అది తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ అంటే ఎందుకు ఈ అవకాశాన్ని కూడా ఎందుకు వదులుకోవడం అని ఆలోచించి వెళ్ళాల్సి వస్తుంది. ఒక 10 మంది పని వాళ్ళని శ్రీను గారు చుట్టూ పెట్టి అన్ని అప్పచెప్పి వెళ్తున్నాను. ప్రతి ఒక్కటి చూసుకోవాలి. సంజన గారు వాళ్ళ బేబీకి 10 మంది వాళ్ళ బేబీకి పెట్టారు కానీ నేను శ్రీను గారికి పెట్టాను. ఎందుకంటే నా పిల్లని చూసుకోవడానికి అమ్మ నాన్న అందరూ ఉన్నారు. వాళ్ళకి రోజు మార్నింగ్ నుంచి నాకంటే కూడా అమ్మ బాగా చూసుకుంటుంది. కానీ శ్రీనివాస్ గారికి నేను తప్ప ఎవ్వరూ లేరు. సో శ్రీను గారిని చూసుకోవడం కోసం ఒక 10 మందిని పెట్టాను. ఎందుకంటే అతను ఆకలేసిందన్నా సరే అడగరు భోజనం పెట్టమని, దాహం వేసిన మంచినీళ్ళు కూడా అడగరు, ఇస్తే తప్ప తీసుకోరు. ఇగో తీసుకోండి తాగండి అంటే తాగుతారు, తినండి అంటే తింటారు. అంతకు మించి అసలు తన నోరు విడిచి ఏ రోజు కూడా అడిగింది లేదు. సో అతన్ని ఆకలి తెలుసుకొని మనమే ఇవ్వాలి తప్పితే అతను ఎప్పుడు అడగరు. సో అవన్నీ కష్టమే, చిన్నపిల్లడి కంటే కూడా చిన్నపిల్లల్లా ఉంటారు. సో అవన్నీ మేనేజ్ చేయడానికి అందరినీ ఉంచి వెళ్తున్నాను. రైట్. ఇప్పుడు అంటే హౌస్ లో చూసుకుంటే చాలా మంది ఫేక్ గా ఉన్నారు, మనం చూస్తున్నాం, మనకి బయట నుంచి చాలా క్లారిటీ వస్తుంది. అండ్ దివ్య రీసెంట్ గా బయట చూసి వెళ్ళిన అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది అనమాట. సో బయట నుండి చూసి హౌస్ లోకి వచ్చేటప్పుడు ఎవరితో కలవడం కానీ లేకపోతే ఇలా కొంచెం తక్కువ ఉంటారు అనమాట. సో మీరు ఆల్రెడీ 4 weeks ని చూసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి, సో మీ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఏమనుకుంటారు? నేనేం ప్లానింగ్ తో వెళ్ళట్లేదు, నేనేం స్ట్రాటజీస్ తో వెళ్ళట్లేదు. నేను నాలాగే ఉంటాను, నేను నాలాగే ఆడతాను. అక్కడ ఏదైనా తప్పు అంటే తప్పు అని చెప్తాను, పాయింట్అవుట్ చేస్తాను. నాకు ఈ తప్పుని ఒప్పని చెప్పడం, ఒప్పని తప్పని చెప్పడం నాకు రాదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. మాధురి గురించి అందరికీ తెలుసు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా బోల్డ్ గా ఉంటాను. ముక్కు సూటిగా నేను మొహం మీద బదలు కొట్టినట్టు చెప్తాను ఎవరికైనా సరే, అది ఎవరైనా కానీ నాకు అనవసరం. సో అందులో స్ట్రాటజీస్ ఏమీ లేవు, గేమ్ ప్లాన్స్ ఏమీ లేవు. అలా ఏమైనా సక్సెస్ అవ్వం మనం, ఎందుకంటే అది గ్రియాలిటీ షోలో మనం స్ట్రాటజీస్ ప్లాన్స్ ఉంటే ఏముంటుంది, రియల్ గానే ఉండాలంట. జనరల్ గా మీకు మూవీ సైడ్ బాగా ఇంట్రెస్ట్, సో యాక్టర్ ఇంట్రెస్ట్ అన్న, బట్ మీరు ఎంచుకున్నది పొలిటికల్ వైపు. పొలిటికల్ అనేది డిఫరెంట్, ఈ మూవీ ఇండస్ట్రీ అనేది డిఫరెంట్, బట్ మీరు ఇప్పుడు 2 వైపులో ఒకే లెవెల్లో వెళ్తున్నారు అనమాట. సో అంటే మేనేజ్ చేయగలమా దాన్ని? ఎందుకంటే ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఇప్పుడు పొలిటికల్ గా ఉన్న మీ డిప్యూటీ సీఎం గారు సినిమా చేయలేదా? ఎందుకు మేనేజ్ చేయలేదు? మా డిప్యూటీ సీఎం అండ్ మీ డిప్యూటీ, అదే మన డిప్యూటీ సీఎం, మన పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం గా ఉంటూ సినిమా చేయలేదా? సినిమా ప్రమోషన్స్ చేయలేదా? ఎందుకు చేయలేదు? అన్ని చేయగలం, మనసు ఉంటే అన్ని చేయగలం, ఇష్టం ఉంటే అన్ని చేయగలం. ఏ రాజ్యాంగంలో కూడా రాసి లేదు సినిమాలో ఉన్న రాజకీయంలో ఉండాలని, రాజకీయాల్లో ఉండాలని అస్సలు లేదు. అన్ని చేయొచ్చు, నేను అన్ని చేయగలను. ఆల్రెడీ ఒక మూవీలో యాక్ట్ చేశాను, అది వస్తుంది మీకు త్వరలో నవంబర్లో. సూపర్. అన్నిట్లో నేను ఉంటాను. మాకు పాలిటిక్స్ అనేవి ఎక్కువ ఇంట్రెస్ట్, ఎందుకంటే మేము ప్రజా జీవితం ఎక్కువ చూస్తాం కాబట్టి, ప్రజలతో ఉండడం ఇష్టం కాబట్టి దానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దాంతోపాటు బ్యాలెన్సింగ్ గా బిజినెస్ అండ్ మూవీస్ అనేవి చేస్తాం. జనరల్ గా పొలిటికల్ వైపు ఎక్కువగా పొలిటికల్ సైడ్ ఉంటారనమాట.
అంటే ఇలా రియాలిటీ షోలు కానీ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం చాలా తక్కువ, ఎవరికి రాదు కూడా అంత. సో మీకు వచ్చిందంటే అదృష్టం అనుకోవచ్చు నిజంగా. అంటే మీరు కూడా దాన్ని పొలిటికల్ సైడ్ నుంచి బిగ్ బాస్ లోకి ఎంట్రీ అవుతున్న ఫస్ట్ ఉమెన్ నేను ఒకదాన్ని ఇంతవరకు. నిజంగా ఎక్కడ ఇంతవరకు హిస్టరీలో అసలు 8 సీజన్స్ లో ఎక్కడ కూడా లేదు. ఇదే ఫస్ట్ టైం నేనే వెళ్తున్నాను. సో ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ లో ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారని మీరు అనుకుంటారు? నాకైతే ఇంతవరకు అందరూ మాస్కులతో ఉన్నారు అనిపిస్తుంది. కాస్త కొంచెం ఇమాన్యుయల్ కొంచెం ఆడుతున్నాడు అనిపిస్తుంది అంతే. సో అంటే ఒక్కరి పేరే చెప్పారంటే కొంచెం రణరంగం గట్టిగా ఉంటుందా? అంతే మరి, అలాగే అనిపిస్తుంది షో చూస్తుంటే. జెన్యున్ గా ఎవరు లేరు అని అనిపిస్తుంది. అంటే మీతో పాటు ఇప్పుడున్న సోషల్ మీడియాలో బాగా బజ్ వరకు ఉందంటే ఇప్పుడు వెళ్తున్న అప్కమింగ్ కంటెస్టెంట్ లో మీకును అలేకేజీ టిపికల్ రమ్య గారికి అని ఉంది. సో ఎలా ఉండబోతుందని ఊహించుకోవడానికి కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఇద్దరం కాంట్రవర్సీ నుంచి వచ్చాం కదా, సో కాంట్రవర్షియల్ కాబట్టి కొంచెం అనిపిస్తుంది. జనరల్ గా మాధురి గారు, ఒక కాంట్రవర్సీ నుండి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఒక 2 weeks అదే నెగిటివ్తో చూస్తారు జనాలు. సో కాంట్రవర్సీ నుండి వచ్చిన వాళ్ళు పాజిటివ్ అని చెప్పించుకోవడం కోసం చాలా కష్టపడాలన్నమాట, హార్డ్ వర్క్ చేయాలి. సో మీరు అసలు మమ్మల్ని ఏ నెగిటివ్ గా చూస్తారు? ఏమైంది ఇప్పుడు? నా ఫస్ట్ లైఫ్ నాకు నచ్చక శ్రీన్ గారు ఫస్ట్ లైఫ్ లో హ్యాపీగా లేక మేము పెళ్లి చేసుకున్నాం, అందుకని ఏం నెగిటివ్ ఉంది? కొంతమంది చేశారు అదే ఎందుకు అంటున్నా. ఎందుకు? ఎవడు చేయదు మేమైనా చేసామా? ఎవరు ప్రపంచంలో జరగదు మేమైనా చేసామా? నా ఫస్ట్ లైఫ్ నేను బాగాలేదు, అతని ఫస్ట్ లైఫ్ బాగాలేదు, మీ సెకండ్ లైఫ్ చూస్ చేసుకున్నాం. మమ్మల్ని ఎందుకు నెగిటివ్ చేయాలి? మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేయాలి? 100 మందికి జీతాలు ఇస్తున్నాం అని మాకు ట్రోల్ చేస్తారా? 100 మందికి భోజనం పెడుతున్నాం అని ట్రోల్ చేస్తారా? 10 మందికి చదివిస్తున్నాం అని ట్రోల్ చేస్తారా? 10 మందికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నామని ట్రోల్ చేస్తారు. ఏముందని మమ్మల్ని ట్రోల్ చేస్తారు? ఈ విషయంలో ఎందుకు మీరు చేయాలి? మీరు చేయని తప్పులా మేమైనా చేస్తున్నామా? ప్రపంచంలో జరగని వింతలా మీకేంటి బాధ? మా ఫస్ట్ హస్బెండ్లకి వాళ్ళ ఫస్ట్ వైఫ్ కి లేని బాధ మీ అందరికి దేనికి? మీ ప్రాబ్లం ఏంటి? మేము ఎవరి లైఫ్ నాశనం చేయలేదే, ఎవరి కుటుంబాలు తీయలేదే. మా వాళ్ళు 10 కుటుంబాలు నిలబెట్టాం, 10 మందికి ఇల్లు కట్టించాం, 10 మందికి చదివిస్తున్నాం, 10 మందికి హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నాం. మా వల్ల 100 మంది ఉద్యోగాలు చేస్తున్నారు, మా వల్ల 100 మంది రోజు భోజనం చేస్తున్నారు. వీలుంటే మాలాగా బ్రతకండి, లేదంటే కామ్ గా చూసుకోండి. అంతగానే నెగిటివిటీ చేయాల్సిన నేను ట్రూ చెప్తాను. అంతకన్నా ఏముంది? మమ్మల్ని ఏ విధంగా మీరు నెగిటివ్ చేయాలని చూస్తున్నారు? ఒక వర్గం పీపుల్ ఎప్పుడు రెడీగా ఉంటారు, అందులో మేము పొలిటికల్ గా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎప్పుడు డిఫేమ్ చేయాలని చూస్తారు. దానిలో తప్పేం లేదు. నీ ఫీల్డ్ లో కూడా నువ్వు బాగా ఎదిగితే నిన్ను డిఫేమ్ చేయాలనే చూస్తారు. ఒక మనిషి ఎదుగుతున్నారంటే వెనక్కి లాగాలని 10 మంది ట్రై చేస్తూనే ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాం. ఎంత లాగినా లాగడమే మిగిలింది తప్ప ఎందుకు? మనకు నచ్చితే చాలదా? ఎదుటోడికి నచ్చాలా? ఇది మన జీవితం కదా. మనం వేసుకున్న బట్టలే ఎదుటోడికి నచ్చదు, మన జీవితం ఎందుకు వాళ్ళకి నచ్చుతుంది? మన లైఫ్ మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన లైఫ్ మనమే లీడ్ చేయాలి. ఎవరికి నచ్చినట్టు బతకాల్సిన అవసరం మనకు అస్సలు లేదు. మాధవి గారు, అంటే ఆ పర్టికులర్ టైం ఉంటుంది, ఆ సోషల్ మీడియాలో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఆ గొడవలు అవన్నీ యాజ్ ఎ ఉమెన్గా తీసుకోవడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే మెన్ అయినా ఉమెన్ అయినా మెంటల్ టెన్షన్స్. సో నలుగురు మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం అనేది మనకు తెలుసు. బట్ సొసైటీ నుండి వచ్చే మాటలు కావచ్చు, చుట్టూ ఇచ్చే మాటలు కావచ్చు, చాలా ప్రెజర్ పెడతాయి మైండ్కి. సో ఎలా మీరు దాన్ని తీసుకున్నారు ఆ టైంలో? తీసుకొని ఈరోజు నిలబెట్టాను కాబట్టి ఆ నెగిటివ్ చేసిన వాళ్ళే, ఆ కాంట్రవర్సీ చేసిన వాళ్ళే నన్ను ఈరోజు సెలబ్రిటీ హోదాలో నేను ఉన్నాను, ఈరోజు బిగ్ బాస్ లో కూడా నేను వెళ్తున్నానంటే ఆ నెగిటివిటీ నుంచి వచ్చింది దాన్ని. సో నెగిటివిటీ ఉంది కదా అని మనం అక్కడే ఉండిపోతే నేను అక్కడే ఉండిపోయేదాన్ని. దాన్ని పాజిటివ్ గా మలుచుకున్నాను కాబట్టి ఈ రోజు నాకు సెలబ్రిటీ హోదా వచ్చింది. నన్ను కలవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఏం అవసరం ఉంది? ఎంతో 80-90 years ఓల్డ్ పీపుల్ వస్తున్నారు. అమ్మ నువ్వు బాగుండాలి, నీలా ఉండాలి, ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి, ఏ ఆడపిల్ల కూడా సూసైడ్ లాంటివి చేసుకోకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలి, నిన్ను చూసి మేము చాలా గర్వపడుతున్నాం అని అంటూ ఉంటే ఈ తొక్కలో అందరూ కామెంట్స్ మీతో మాట్లాడిన, మీతో ట్రావెల్ అయిన వాళ్ళకి మీరు ఏంటో అర్థమవుతుంది, మనకు తెలుసు. కొంతమంది ట్రావెల్ అవ్వకపోయినా తెలుసుకొని వస్తున్నారు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలాగా తెలుసుకుంటారు, తెలియని వాళ్ళు వస్తున్నారు కదా. అది చాలు కదా. ఎన్ని 1000 కోట్లు సంపాదించినా రానంత సంతోషం నాకు దాని నుంచి వస్తుంది. సో ఏ ఉమెన్ కూడా ఎప్పుడు నెగిటివిటీని ఎప్పుడు తీసుకోకూడదు. తీసుకుంటే మనం అక్కడ ఆ రోజే మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మనం నమ్ముకున్న పిల్లల కోసం, మనం నమ్ముకున్న మన వాళ్ళ కోసం ఎప్పుడు లైఫ్ లీడ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ముందే చెప్పాను, మన లైఫ్ మన ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి. చిన్న ఏ రోజు ఈ క్షణం ఉంటాం, రేపొద్దున పోతామేమో కూడా తెలియదు. మన ఫ్లైట్ యాక్సిడెంట్ లో చదువుతున్న పిల్లల మీద ఫ్లైట్ పడి చనిపోయారు. వాళ్ళు ఏమైనా కలలు కన్నారా? వాళ్ళు మెడికల్ చదువుకొని డాక్టర్లు అయ్యి ఎంతో పొజిషన్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, సెకండ్ లో చనిపోయారు. ఏ రోజు చనిపోతామో తెలియని జీవితాన్ని కోసం ఏవేవో పట్టించుకొని ప్రాక్లైట్ మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న రోజులు హ్యాపీగా బ్రతికేద్దాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం. సూపర్. నిజంగా ఈ పాజిటివ్ ఉంటే ఎక్కడ వరకు అంతే, ఎవరైనా అంతే. ఉన్నంతలో ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఉన్నా ఉన్నంతలో మన కింద ఏమీ లేను వాళ్ళని చూస్తే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాడికి ఏమీ లేదు, మనకు ఉంది, మనం హ్యాపీగా ఉందాం,
మనకు దేవుడు ఇదైనా ఇచ్చాడు అని సంతృప్తి ఉంటే జీవితంలో ఎప్పుడు హ్యాపీగా బతికేయచ్చు. మీరు లైఫ్ లో ఇప్పటి వరకు ఈ జర్నీలో చూసుకుంటే ఎప్పుడు బాగా బాధపడిన సిచ్యువేషన్? నేను నా లైఫ్ లో ఎప్పుడు గోల్డెన్ స్పూన్ తో పుట్టాను. నేను ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చానో ఆ రోజు నుంచి నేను నరకం చూశాను. రాజకీయాల్లోకి ఉమెన్ రావాలంటే ముందే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రావాలి. నేను దేనికైనా తట్టుకోగలను అంటే రావాలి, లేదంటే అస్సలు ఉమెన్ పాలిటిక్స్ చూస్ చేసుకోకూడదు. ఎందుకంటే పాలిటిక్స్ లో ఉంటే మన మీద లేనిపోనివన్నీ రుద్ది ఎంత దరిద్రం చేయాలో అంత దరిద్రం చేస్తారు. సో ఫ్యూచర్ లో మరి అంటే ఇటువైపు సెలబ్రిటీ పాలిటిక్స్ నేను మేము చెప్పాం కదా 100% మేము పాలిటిక్స్ లోనే ఉంటాం. ఎవరు ఎన్ని చేసినా మేము దాన్ని ఆల్రెడీ నాకు స్టేట్మెంట్ కూడా చెప్పారు. సో అలా వెళ్తే ఇంకా బెటర్ ఈ నెక్స్ట్ వచ్చేసరికి. ఓకే, అది తర్వాత మాట్లాడతాం. అండ్ అంటే ఈ రియాలిటీ షో వరకు చూసుకుంటే రెండు తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయి ఉంటుంది ఫ్యామిలీస్ లోకి. సో ఈ నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే, ఇంకొంచెం కనెక్టివిటీ ఉంటుంది పీపుల్ తో నాకు. అంటే మనం ఏం చెప్పాలనుకున్నా ఇప్పుడు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మనం ఏం చెప్పినా భయపడుతున్నాం. ఐ మీన్ తమ్నైల్స్ ఎలా వస్తాయి, లేకపోతే ఎవరో ఎలా చేస్తారు. బట్ ఈ ప్లాట్ఫామ్ మీద మీరు ఏం చెప్పుకున్నా అది డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది అనమాట. అంతే. సో అంటే ఒక ఉమెన్ గా మీరు, ఎందుకంటే నాకు తెలిసి స్ట్రాంగ్ ఉమెన్, కొంతమంది స్ట్రాంగ్ ఉమెన్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటుంటారా? అంటే ఇలా ఉండాలి మేము, ఎలాంటి కాంపిటీషన్స్ ఎలా వచ్చినా మనం ఈ టైప్ లో ఉండాలని అనుకుంటున్నాను. అంటే చెప్పాను కదా, ఏం వచ్చినా ఒడిదుడుకులు తట్టుకొని ఎప్పుడు నిలబడాలి స్ట్రాంగ్ గా, దేనికి కూడా కృంగిపోకూడదు. అసలు మంచి పుట్టుకతోనే ఈర్ష్య, ద్వేషం, అసూయలతోనే పుడతాడంట. అవి ఎప్పుడు కామన్ గా ఉంటాయి. సో అక్కడి నుంచి కూడా మనకి అది చుట్టూ మనకి ఒక ఏమంటారు, ఒక వైఫై లాగా చుట్టూ ఉంటూనే ఉంటాయి అవన్నీ. ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేవి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకొని లైఫ్ లీడ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. వీలుంటే మనం 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలి. ఇండిపెండెంట్ గా బ్రతకాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. రైట్. అంటే జనరల్ గా మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఏమొచ్చిందంటే కపుల్స్ వెళ్తారు బిగ్ బాస్ హౌస్ లోకి. సో అందులో న్యూగా వచ్చిన కపుల్స్ మీ పేరే వచ్చింది. సో ఇద్దరు శ్రీనివాస్ గారికి కాల్ అయితే ఉంది, కానీ తను ఒక ఎమ్మెల్సీ, తనకు ప్రోటోకాల్ ఉంది, చాలా రీజన్స్ ఉంటాయి. అందులో మా ఇద్దరం వెళ్ళిపోతే బిజినెస్లు చాలా ఉన్నాయి. మా ఇద్దరం వెళ్ళిపోతే అసలు చాలా మంది ప్రజలు అతను నమ్ముకొని టెక్కల్లో ఉన్నారు. సో అతను ఒక రోజు కూడా ఫోన్ లేకుండా కూడా ఉండడం చాలా కష్టం. ఏ రోజు ఎవరైనా ఫోన్ చేస్తారు. సో అతనికి ఇద్దరికి రమ్మన్నారు. సో మనమే అవ్వదని చెప్పేసి ఒకళ్ళు వెళ్తున్నాం. కానీ ఫస్ట్ మీరు కూడా రిజెక్ట్ చేశారు, ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ అయినా. అవును, మంచి ప్లాట్ఫామ్. మీరు అన్నట్టు ఇదే ఇప్పుడు ఇంకొంతమంది కనెక్ట్ అవుదామని చాలా మంది ప్రెజర్ ఉంది. చాలా మంది ఇలాగే అభిమానులు వెళ్ళండి మేడం, వెళ్ళండి వెళ్ళండి అని ప్రెజర్ చేస్తున్నారు. సో అందుకోసం వెళ్తున్నాం. ఓకే. అంటే 5 weeks అవుతుంది, మీకు ఉన్న హౌస్ మేట్స్ గురించి కొంత క్లారిటీ అయితే వచ్చింది. నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళు ఏం మార్చుకుంటే కరెక్ట్. వద్దు, నేను ఏమి చెప్పను. ఎవరు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడటమే గేమ్ కదా, ఎందుకు మార్చుకోవాలి? ఎవరు నచ్చినట్టు వాడు ఆడాలి. సంజన అది ప్రజలకు నచ్చితే మనకు ఉంచుతారు, లేదంటే తీసేస్తారు. సంజన గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? నేను అసలు ఎవరిని గేమ్ నేను ఎవరిని కామెంట్ చేయదలుచుకోలేదు. ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఎవరి ప్లాన్స్ వాళ్ళవి. ఎవరిని కామెంట్ చేసే రైట్ మనకి లేదు. అంత హౌస్ లోనే అన్నట్టుంది. అలా అని లేదు, ఎవరి గేమ్ స్ట్రాటజీ వాళ్ళు ప్లాన్ చేయండి. మన గేమ్ మనం చూపిద్దాం, అంతేగాని నేను ఎవరిని కామెంట్ చేయాలి. మరి ఏ స్ట్రాటజీ లేకుండా ఎంటీతో వెళ్తున్నారు. మరి రియాలిటీ షోలో స్ట్రాటజీ ఎందుకు? అదేంటి షో ఏంటి? రియాలిటీ షో. మరి దాని స్ట్రాటజీలు ఎందుకు? అంటే స్ట్రాటజీలు ఉంటాయి కదా, ఉంటేనే. ఎందుకు? మనం మనలాగా ఉండడానికి కదా హౌస్ లో పంపిస్తున్నారు. ఫోన్ లేకున్నా, చుట్టాలు లేకున్నా, బంధువులు లేకున్నా, ఏమీ లేకున్నా, సోషల్ మీడియా లేకున్నా ఎందుకు లవ్ పంపిస్తున్నారు? మనం మనలాగా ఉండడానికే కదా. మనం మనలాగా ఉందాం, అంతే. సో అంటే ఇప్పుడు సోషల్ మీడియాకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ అయ్యి వస్తారు, లేదంటే నెగిటివ్ అయ్యి వస్తాం. సో అది మనకు ముందే తెలుసు. నాకు నెగిటివ్ పెద్ద ఫరక్ పడదు. ఎంతకన్నా ప్రపంచంలో ఎవరు నెగిటివిటీ రాదు, ఎంతకన్నా ఎంతకి ఎవడో తీసుకెళ్ళడు. నెగిటివిటీ అనేది జస్ట్ నాకు అసలు మ్యాటర్ ఆఫ్ నథింగ్. నేను అస్సలు పట్టించుకోను. ఇంతకన్నా నెగిటివిటీ ఎవరు భరించలేరు నాకు తెలిసి. నా లైఫ్ లో, నా సిచ్యువేషన్ లో ఎవరున్నా సరే. అది మాత్రం కరెక్టే. కాదు, ఇంతకు ముందు బిగ్ బాస్ లో ఏమైనా సీజన్స్ చూసారా? లేదు, అప్పుడప్పుడు కొన్ని చూసేదాన్ని. సో అంటే రెగ్యులర్ గా ఎప్పుడు ఫాలో అవ్వలేదు కంప్లీట్ గా. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం వెళ్తాం, ఎందుకంటే కొంతమంది డ్రీమ్స్ గా అనుకోని ఉన్న వాళ్ళు ఉంటారు. అవునంట. బట్ మీ జర్నీలో చూసుకుని మనకి ఎక్కడ ఆ థాట్ కూడా లేదు అటువైపు. అంటే ఈ ఇండస్ట్రీ మనకు అసలు కొత్త కదా, మనకి ఎప్పుడు ఆ థాట్ లేదు. ఇండస్ట్రీ కొత్తనే, మీరు ఇండస్ట్రీ దగ్గర ఉంటారు, ఎందుకంటే ఒక సినిమా, ఒక మూవీ తీసారు. అంటే ప్రొడ్యూసర్ గా చేస్తాను కానీ యాక్టర్ గా చేయలేదు కదా. ఇప్పుడు చేస్తాను కదా. ఇప్పుడు యాక్ట్ చేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి, చేస్తున్నాం. ఫర్దర్ ఏమైనా ప్రాజెక్టులు చేసే, ఫర్దర్ గా మంచి మూవీ ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నాం. ప్రొడ్యూసర్, యాక్టర్ గా అంటే చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నుండి ఇంకా ఇదంతా సెలబ్రిటీ
హోదా కిందే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఆఫర్లు కానీ ప్రాజెక్టులు కానీ వస్తూనే ఉంటాయి కదా. చూద్దాం, మంచిగా నెగిటివ్ రోల్ ఏదైనా వస్తే చేస్తాం. నెగిటివే ఫిక్స్ అయిపోయారు అక్కడ కూడా. ఎందుకని అంటే మీలో చాలా పాజిటివ్ ఉంది, బట్ దాన్ని ఎందుకు పక్కన పెట్టేసి నెగిటివ్నే చూస్ చేసుకుంటారు? జనాలు నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టావనుకో, చదివించావనుకో, ఏమి చూడ్డు. అదే నువ్వు బ్యాంకులకు వెళ్ళి 10 లక్షలు రాబరీ చేయి, నీ చుట్టే తిరుగుతారు అందరూ, నెగిటివిటీనే చూస్తారు. నెగిటివిటీ గుర్తు పెట్టుకుంటారు. నువ్వు ఎంత మంచి చేసినా గుర్తు పెట్టుకోరు. సూపర్ సూపర్. అంతే. సో ఫైనల్లీ బిగ్ బాస్ నుండి కప్ తీసుకుని వస్తారు. అదే గెలిపోవటం ఎవరి చేతిలో ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా నాకు. ఏమో, నన్ను ఇంటి దాకా ప్రజలే తీసుకొచ్చారు, నన్ను ప్రజలే బిగ్ బాస్ పంపించేలా చేశారు, ప్రజలే గెలిపించుకోవాలి అంతే. సో కప్పు తీసుకొస్తానా లేదా అనేది నేను చెప్పలేను. అంటే ఎక్కువగా ఏంటంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది, ఆ టాప్ 5 లో ఉంటే బాగుంటది అని ప్రతి ఒక్కరు అనుకుని వెళ్తారు. బట్ మీకు ఆ స్కోప్ కొంచెం దగ్గరగా ఉంది, ఎందుకంటే 5 వీక్స్ తర్వాత వెళ్తున్నారు. సో స్కోప్ కూడా దగ్గరగా ఉంది. సో అంటే ఈ సీజన్ ఏంటంటే ఫీమేల్ విన్ అయితే బాగుందని ఆడియన్స్ లో ఎక్కువ. నాకు కూడా అదే ఉంది, ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉమెన్ గెలిచింది కానీ ఇంతవరకు ఏ బిగ్ బాస్ సీజన్ లో కూడా ఫీమేల్ గెలలేదు. అందులో ఒక ఉమెన్ ఎవరు గెలవలేదు. సో ఉమెన్ ఎవరు గెలిచినా నాకు హ్యాపీనే. సో ఉమెన్స్ కి సపోర్ట్ చేస్తారు అయితే 100% లోపల. ఐ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్. మెన్కి ఎందుకండి సపోర్ట్ చేయాలి? అవునా? మరి ఉమెనే ఎక్కువ వెన్నుపోట్లు చేస్తారు కదా. చేసినా సరే నాకు వెన్నుపోటు పొడిచిన మహిళ పక్కన ఉన్నా సరే నేను సపోర్ట్ చేస్తాను అంతే. ఉమెన్ సపోర్ట్ చేయాలి. డిఫరెంట్ చెప్తున్నారు. 100% అండి, ఉమెన్ కి నేను సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. పరిస్థితుల ప్రభావం వాళ్ళు అలా చేస్తారు కానీ వాళ్ళు మంచి సృష్టి ఉమెన్ తో స్టార్ట్ అయింది. ఉమెన్ లేకపోతే సృష్టి లేదు. మీరు కూడా ఉమెన్ గౌరవించాలి, సపోర్ట్ చేయాలి. ఇంతవరకు ఉమెన్ సపోర్ట్ సరిగ్గా ఎప్పుడు తరతరాల నుంచి ఇప్పటి వరకు ఉమెన్ గౌరవించేది లేదు, ఉమెన్ సపోర్ట్ కూడా లేదు. ఇంకా మేము కూడా ఉమెన్ సపోర్ట్ చేసుకోకపోతే మాకెవరు సపోర్ట్ చేస్తారు? కొంతమంది ఏమన్నారంటే హోస్ట్ కూడా కొంచెం ఈ సీజన్ కొంచెం ఉమెన్ ఉంటే బాగుండు అని అన్నారు. బట్ నాగార్జున గారు అయితే 100% నాగార్జున గారు ఈజ్ ద బెస్ట్ హోస్ట్. తను తప్పును కూడా చాలా స్వీట్ గా దండిస్తూ చాలా చక్కగా చెప్తారు. భాష కూడా చాలా చక్కగా ఉంటుంది అతనిది. సో హీస్ ద బెస్ట్ హోస్ట్. సో ఆయన కూడా అర్థమైనట్టు చెప్తాడు బయట సిచ్యువేషన్ చక్కగా వాళ్ళు తీసుకోవట్లేదు. చాలా బాగా చెప్తారు అసలు అతను. దాన్ని తీసుకోగలగాలి మనం. సో సూపర్. అండ్ ఫైనల్ గా కప్పు తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ కంటెస్టెంట్స్ గురించి కానీ వాళ్ళ గురించి ఎక్కువ అడగలేను, ఎందుకంటే లోపలికి వెళ్ళేది చాలా ఉంది కాబట్టి. ఐ హోప్ కప్పుతో రావాలి, అవ్వకపోతే టాప్ 5 లోనే ఉంటారని నమ్మకంతో ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.